పెద్ద సుదర్శన్ రెడ్డి మనతో లేరు. ఇక తెలంగాణ టైంలో ఉద్యోగం టైంలో అప్పుడు ఊపిరి పోసి ఉద్యమాన్ని చేసిన ఓరుగల్లు బిడ్డగా నిలిచిన ఒకటే పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇక లేరు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చావు భారత రాష్ట్ర సమితికి, వరంగల్ జిల్లాకు చాలా పెద్ద దెబ్బ, కీలక పాత్ర పోషించారు. చాలా కీలక పాత్ర. తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ తనొక్కడే ఒంటి చేయితో పార్టీ నడిపించాడు. 2001 నుండి 2009 వరకు తానొక్కడే మొత్తం కూడా తెలంగాణ వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేసిండు. ఆ తర్వాత ఏమైంది, గౌరవ వినయ్ భాస్కర్ గారు తోడైళ్ళు. వినయ్ భాస్కర్ గారు పెద్ది గారు కలిసి ఉద్యమాన్ని అంటే నడిపించారు. వాస్తవం చెప్పాలంటే పెద్ది లేకుంటే ఉద్యమం లేదు, ఉద్యమం లేని పెద్ది లేడు. ఉద్యమంతోనే పెద్దితో ఉద్యమం. ఆ విధంగా వాళ్ళ కలయిక అనేది ఉద్యమము పెద్ది అనే కలయిక బ్రహ్మాండంగా వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇవాళ పెద్ది గారు లేరు అంటే ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నాం. నిన్న మేము పోయినాం, పెద్ది గారి అంతిమయాత్రలో పోయినాం. ఆ అంతిమయాత్రలో పోతే ఒక నాయకుడు ఎలా ఉండాలా మాకు ఇన్స్పిరేషన్ అయింది. నాయకుడిని చూస్తే నాయకుడు డబ్బులు సంపాదించే అవసరం లేదు, నాయకుడు కోట్లు సంపాదించే లాభం లేదు, నాయకుడు అనేవాడు ప్రజాభిమాని సంపాదించాలా, ప్రజలతో మమేకమైతే ప్రజలు ఏ విధంగా దీవిస్తారు, ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు అనేది పెద్దిగారిని చూస్తే అర్థమైపోయింది. కానీ ఏదేమైనా పెద్దిగారి సావు అనేది బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, వరంగల్ జిల్లా కానీ పెద్ద తీరని లోటు అండి. అది పెద్దిగారు చనిపోవడం నిజంగా కూడా మాకు ఎంత బాధ అంటే అంత బాధ. అంటే మాట్లాడుతుంటే పెద్దిగారి గురించి మాట్లాడుతుంటే కలుపు నీళ్ళు వస్తుంది. పెద్దిగారు చాలా మంచి నాయకుడు, ఎప్పుడు కలిసినా కూడా తమ్మి మసూద్ బాగున్నాం అనేది. ఆ విధంగా పెద్దిగారు చాలామంది నాయకులను పేరు పెట్టి పిలిచేవాడు. అలాంటి నాయకుడు జనం మధ్యలో లేడు ఇవ్వాలా అంటే నమ్మకం కావట్లేదు. సరే, వారికి ఇప్పుడు దాని మీద కూడా మా ఆర్ఎస్పీ గారు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ది గారికి వచ్చిన ఇబ్బందులు ఏంది, పెద్దిగారు అసలు పెద్దిగారు పెద్ద అప్పులు లేవు ఆయనకు. ఆయనకు దురలవాటు లేవు. ఒక చికెన్ తినటోడు కాదు, ఒక మటన్ తినటోడు కాదు, ఒక బీరు తాగేటోడు, బీరు ఏం చేసేటోడు కాదు. ఆయనే దావత్లో పోయినా కూడా ఇంత అన్నం వేసుకుని తినటోడు. అలాంటి నాయకుడు ఇవాళ ఎందుకు ఈ విధంగా జరిగింది ఏంది అని అంటే ఆర్ఎస్పీ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. దాని మీద లోతుగా విచారణ జరగాల. పెద్దిగారి పట్ల ఏం జరిగింది అనేది లోతుగా విచారణ జరగాల. పెద్దిగారికి నిజంగా కూడా వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు కానివ్వండి, ఫహీం ఖురేషి అన్నట్టు కానివ్వండి, ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఆయన మానసికంగా ఏమైనా వేధించుంటే మాత్రం తప్పకుండా కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టాలా. దాని మీద పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ ఉద్యమం టైంలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఎన్నో కేసుల మీద వేసుకొని కాళ్ళు పోగొట్టి ఆ టైంలో అలాంటి ఉన్నారు. సడన్గా ఇలా అవ్వడం కారణం అసలు అది అంటే మాకు అర్థం. పెద్దిగారు చనిపోయిర్రు అంటే నమ్మలేకపోతున్నాం. ఉద్యమం టైంలో అంత ధైర్యంగా వీరోచిత పోరాటం చేసినోడు, కన్ను పోయినా కూడా వెనుకడుగు వేయకుండా, కాలుకు దెబ్బలు తాకినా, ఎక్కడ దెబ్బలు తాకినా ఎక్కడ కూడా వెనుదిరగకుండా వెనుచూపకుండా ఉద్యమం చేసినోడు ఇవాళ చిన్న విషయాలు కానీ చనిపోయిందంటే నమ్మకం కావట్లేదు. సరే అంటా ఉన్నారు మెడికల్గా హార్ట్ అటాక్ కాదు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆయన చనిపోయింది అంటా ఉన్నారు. కొందరేమో హార్ట్ అటాక్ అంటా ఉన్నారు. ఏది ఏమైనా కూడా పెద్ది గారి పట్ల పూర్తి విచారణ జరగాలి. ఆయన విషయంలో ఏం జరిగిందనేది విచారణ జరగాలి. ఆయన వైద్యం విషయంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తీసుకున్న శ్రద్ధ నేను అనుకుంటా కుటుంబ సభ్యుల గురించి కూడా తీసుకురండి. అంటే బీఆర్ఎస్ అంటే ఒక కుటుంబం, బీఆర్ఎస్ అంటే ఒక కుటుంబం అనేది ఇవాళ ప్రజలకు తేటతెల్లమైపోయింది. ఒక నాయకుని గురించి యావత్ పార్టీ కూడా తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ మొత్తం కూడా నిన్న నరసింపేటకు దిగింది. మాజీ మహిళా మంత్రులు కానివ్వండి, మాజీ విప్పులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్సీలు కానివ్వండి, అందరూ కూడా మా కుటుంబ సభ్యుడు పోతే ఎంత బాధ ఉంటుందో నిన్న ఆ బాధను చూసినాం. నిన్న కేటీఆర్ కళ్ళలో నీళ్ళు చూసినాం, హరీష్ అన్న కళ్ళలో నీళ్ళు చూసినాం. అంటే ఒక పార్టీ వ్యక్తి గురించి బాధపడే పార్టీ ఏదైనా ఉంది అంటే, కుటుంబ సభ్యునిగా భావించే పార్టీ ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది భరాసా అని పక్కా చెప్పవచ్చు. భరాసా అంటేనే కార్యకర్తలకు భరోసా అనేది మరోసారి నిరూపమైంది.